నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. బంగారం ధర ఎంత పెరిగింది? ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ ఎంత పెరుగుతోంది? కోవిడ్ తర్వాత ఇళ్లకు ఎందుకు డిమాండ్ పెరిగింది? సావరిన్ గోల్డ్ బాండ్స్ సూపర్ హిట్ అయ్యాయా? ఇలాంటి మరెన్నో బిజినెస్ వార్తల్ని చూద్దాం లంచ్ బాక్స్లో. కేవైసీ ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. బ్యాంకుల్లో ఖాతాదారులను గుర్తించడానికి అదనపు ధృవీకరణ ప్రాసెస్ను అమలు చేయనున్నారు. కేవైసీ మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి సారించాయి. ప్రస్తుతం ఖాతాలన్నిటితో పాటు ముఖ్యంగా పలు ఖాతాలు లేదా జాయింట్ ఖాతాలకు ఒకే ఫోన్ నెంబర్ ఉన్న ఖాతాలకు దీనిని వర్తింపచేయాలని భావిస్తున్నాయి. వేర్వేరు డాక్యుమెంట్స్తో పలు ఖాతాలను తెరిచిన ఖాతాదారుల నుంచి మరిన్ని ధృవీకరణలను కోరొచ్చు. పాన్, ఆధార్, మొబైల్ నంబర్తో పాటు మరికొన్ని గుర్తింపు పత్రాలను అదనంగా కింద పరిశీలిస్తున్నారు. వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరిచిన వివిధ అకౌంట్లను కనిపెట్టడానికి అదనపు గుర్తింపులతో వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ కానుగా డిఏను అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ను పెంచుతున్నట్టు త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ ను 5% పెంచినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహు తెలిపారు. ఈ నిర్ణయం జనవరి 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు కూడా చెల్లిస్తాం. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 25% డిఏ అమల్లోకి వస్తుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై చర్య తీసుకున్న తర్వాత పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. పేటీఎం పునరాగమనంపై తనకు నమ్మకం ఉంది అని చెప్పారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఫిన్టెక్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన పేటీఎంను ఆసియా అగ్రగామిగా నిలపాలనుకుంటున్నానని, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై తీసుకున్న చర్య తనను నిరాశపరచలేదని అన్నారు. కంపెనీ పునరాగమనం చేస్తుంది. ఈ పెద్ద సమస్య నుండి చాలా నేర్చుకున్నానన్నారు. ఇప్పటి వరకు పేటీఎం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఇదే అన్నారు. తమ సహచరులు సరైన మార్గంలో ముందుకు వెళ్లడం లేదని, తమకు ఇది నేర్పిందని విజయ్ శర్మ అన్నారు. ముంబై వాసులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జి ధరలను భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ధరను కిలోకు ₹2.50 తగ్గించాలని కంపెనీ మంగళవారం సాయంత్రం ఓ విషయంపై ప్రకటన విడుదల చేసింది. గ్యాస్ ధరలను తగ్గించిన తర్వాత మార్చి 6 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. కిలోకు ₹2.50 తగ్గించిన తర్వాత ముంబైలో సిఎన్జి ధర ₹73.50కు చేరుతుంది. ఎంజీఎల్ ప్రధానంగా ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో సిఎన్జి సరఫరా చేయడానికి పనిచేస్తుంది. గ్యాస్ ఇన్పుట్ తగ్గింపు కారణంగా ముంబై పరిసర ప్రాంతాల్లో సిఎన్జి ధరలను తగ్గించాలని ఎంజీఎల్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందని కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగిన తర్వాత దాని ప్రభావం దేశీయ మార్కెట్పై కనిపిస్తోంది. మంగళవారం రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రికార్డు గరిష్ట స్థాయి 65,000కు చేరగా, ఈ రోజు కూడా ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం మంగళవారంతో పోలిస్తే ₹250 పెరిగి 10 గ్రాములు ₹62,280కు చేరింది. వెండి కిలో ధర 200 తగ్గి 74,500కు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ట్రేడింగ్లో ఉన్నప్పటికీ భారతదేశంలో గోల్డ్ బాండ్స్ వైపు ప్రజల ఆకర్షణ గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో 12.78 టన్నుల బంగారాన్ని 8,008.38 కోట్లకు సమానమైన బాండ్ల రూపంలో కొనుగోలు చేశారు. ఇది ఇప్పటి వరకు గరిష్ట మొత్తం. గత నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ గ్రాముకు ₹6,263 వద్ద రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఫిజికల్ బంగారాన్ని కలిగి ఉండటానికి ప్రత్యామ్నాయంగా బాండ్ల పట్ల వినియోగదారుల ఆకర్షణ 2024 ఆర్థిక సంవత్సరంలో 44.33 టన్నులుగా ఉంది. ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలో చూసినా ఇదే అత్యధికం. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాల ఖాతాలను పొందడానికి సమయం పడుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసిన ప్రతి ఎలక్టోరల్ బాండ్ వివరాలను వెల్లడించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 30 వరకు సమయం కోరింది. గడువు పొడిగించాలని సుప్రీంకోర్టును ఎస్బీఐ కోరింది. మార్చి 6లోగా పూర్తి సమాచారం అందించాలని గత నెల ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆస్తులకు మార్కెట్లో క్షీణత ఉందని అనిపించింది. కానీ కరోనా కాలంలో ఇళ్లు, భూముల ధరలు భారీగా పెరిగాయి. ఎఫ్ఐసిసిఐ అనరాక్ చేసిన సర్వేలో దీనిపై రిపోర్ట్ వచ్చింది. దేశంలో పెద్ద విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఈ సర్వేలో వెల్లడైంది. మదుపర్లు మరోసారి దేశీయ గృహాల మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారని కూడా సర్వే చెబుతోంది. 36% మంది పెట్టుబడి ద్వారా ఇళ్లు కొనాలనుకుంటున్నారు. ఇంకా పెద్ద ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులలో ఫ్లాట్లను కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.